Welcome you all to the world of English language, the rise, son of Sri Chinnamalappa Garu. Respected sirs, madams, and respected to everyone. As usual in a session start చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్ ఎక్స్క్లూజివ్గా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ ఐ స్టార్ట్ మై డే 5 క్లాస్. మనం డే 5 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా ద డే 5 నౌ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్. మనం డే 5 ఈరోజు కంటిన్యూ చేయబోతున్నాం. ఇన్ డే 5 now I am giving the 1000 useful sentences for habitual actions. The standard phrases for expressing our habits, our habitual actions, our routine activities, our common activities. ఒక 1000 మీకు ఒక 1000 సెంటెన్సెస్ మీకు నేను హ్యాబిచువల్ యాక్షన్స్ స్టాండర్డ్ ఫ్రేజెస్ని ఈ క్లాస్లో ఇవ్వబోతున్నాను. నిజంగా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? వే టు స్టార్ట్ ఫర్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. Thousands of videos are available in YouTube, but where to start and how to start, which means basic నుంచి చెప్తున్నా 45 days of the course duration లో we are in the day 5. మనం day 5 లో 1000 useful sentences for habitual actions. habitual actions ఎలా ఉంటాయో లాస్ట్ క్లాస్ లో తెలుసుకున్నాం, which means directly subject plus main verb should be placed in V1 or V5. subject ని బట్టి V1 V5 వస్తాయి plus other words object. ఇది స్టాండర్డ్ ప్రిన్సిపల్. మరి స్టాండర్డ్ ఫ్రేజెస్ ఏంటి అంటే మనం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేందుకు చేసే ప్రతి పనిని మీకు ఒక స్టాండర్డ్ ఫ్రేజ్ రూపంలో ఇస్తాం. దీన్ని బేస్ చేసుకుని మీరు స్టార్ట్ చేయండి. అండ్ ద ఫస్ట్ సెంటెన్స్ హియర్ లుక్ అట్ హియర్. షీ wakes up at 6 o'clock. అంటే ఆమె 6 గంటలకు నిద్ర లేస్తుంది. షీ వేక్స్ అప్ ఎందుకు? థర్డ్ పర్సన్ సింగులర్ షీ కాబట్టి షీ తర్వాత వర్బ్ మనం V5 లో వాడాం. షీ వేకప్ అనకూడదు, షీ వేక్స్ అప్. హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఒక పర్సన్ నేమ్ కానీ ఇలా వస్తే మనం వర్బ్ V5 లో వాడాలి. అందుకే షీ వేక్స్ అప్ at 6 o'clock. ఖచ్చితంగా ఆమె 6 గంటలకు నిద్ర లేస్తుంది. షీ గెట్స్ అప్ దీని ఇలా చెప్పొచ్చు. షీ గెట్స్ అప్ అబౌట్ 7 o'clock. వేకప్ గెటప్ కి తేడా చెప్తాను ఒకసారి. షీ గెట్స్ అప్ అబౌట్ 7 o'clock అంటే ఆమె 7, 7:30, 8 గంటలకు అట్లా లేస్తుంది. అంటే she gets up at about 7 o'clock. She gets up around 7 o'clock. అంటే ఎగ్జాక్ట్ టైం కాకుండా ఒక 7, 7:30, 8, 8:30 ఆ ప్రాంతంలో అయితే at around, at about అనే ప్రిపోజిషన్స్ వాడాలి. మరి గెటప్ వేకప్ అంటే ఇమ్మీడియట్ గా లేస్తే గెటప్, అటు ఇటు 10 పొరలు నిదానంగా లేస్తే వేకప్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి గెట్స్ వచ్చింది. షీ గెట్స్ అప్ అంటే వర్బ్ V5 లో ఉంది. అంటే ఆమె నిద్ర లేస్తుంది అని చెప్పాల్సి వస్తే షీ వేక్స్ అప్. ఎవ్రీ డే మై సిస్టర్ వేక్స్ అప్ at 4 o'clock ఫర్ స్టడీయింగ్. చదువుకోవడం కోసం మా చెల్లెలు మా అక్క 4 గంటలకు నిద్ర లేస్తుంది. మై సిస్టర్ అంటున్నాను కాబట్టి వేక్స్ అప్. సో అలాగే ఐ డూ మార్నింగ్ ఎక్సర్సైజెస్. ఐ డూ అంటే నేను చేస్తాను. ఐ అంటే నేను, ఐ వి యూ దే వచ్చింది కాబట్టి వర్బ్ V1 లో ఉండాలి. హియర్ ఇట్ ఈస్ V1. ఇక్కడ ఇది మెయిన్ వర్బ్. ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వర్బ్ కాదు. డూ
ప్లేస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్లో డూ ఎలా ప్లే చేస్తారు? డబుల్గా ప్లే చేస్తారు. వన్ ఈజ్ కాల్డ్ హెల్పింగ్ వర్బ్ అండ్ సెకండ్ వన్ విచ్ ఇస్ కాల్డ్ మెయిన్ వర్బ్. ఒక్కొక్కసారి హెల్పింగ్ వర్బ్ గా పనిచేస్తుంది, మెయిన్ వర్బ్ గా కూడా పనిచేస్తుంది. అంటే ఈ డూకి 5 ఫార్మ్స్ ఉంటాయి. ఈ డూకి 5 ఫార్మ్స్ ఉంటాయి. అంటే డూ యొక్క పాస్ట్ టెన్స్ డిడ్, డిడ్ యొక్క పాస్ట్ టెన్స్ డన్, అలాగే ఐఎన్జి ఫార్మ్ డూయింగ్, అలాగే 5th ఫార్మ్ డస్. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది మెయిన్ వర్బ్ అన్నమాట. ఇది మెయిన్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్. కాబట్టి డస్ అనే 5th ఫార్మ్. లుక్ అట్ దిస్. ఐ డూ మార్నింగ్ ఎక్సర్సైజ్. ఐ వచ్చింది కాబట్టి ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ వస్తే V1 రావాలని స్ట్రక్చర్ నేర్చుకున్నాం. ఐ డూ మార్నింగ్ ఎక్సర్సైజెస్. నేను మార్నింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాను. ఆమె చేస్తుంది కొన్ని ఎక్సర్సైజెస్ అని చెప్పాల్సి వస్తే షీ అంటే ఆమె. ఇక్కడ డూ ప్లస్ ఏం రావాలి? 5th ఫార్మ్ రావాలి, డస్. అందుకే షీ డస్. షీ డస్ సెట్ ఆఫ్ మార్నింగ్ ఎక్సర్సైజెస్. సెట్ ఆఫ్ మార్నింగ్ ఎక్సర్సైజెస్. ఇలాంటి ఫ్రేజెస్ అన్ని మన బుక్ లో పెట్టానండి, అన్ని చూపిస్తాను నేను ఒకసారి. 1000 స్టాండర్డ్ ఫ్రేజెస్ పెట్టాను. షీ డస్ సెట్ ఆఫ్ మార్నింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఆమె మార్నింగ్ ఎక్సర్సైజెస్ చేస్తుంది. అలాగే ఐ డూ సమ్ సిటప్స్. ఐ డూ సమ్ సిటప్స్ ఇలా కూడా చెప్పొచ్చు. ఇవన్నీ ఎక్సర్సైజెస్ లో బాగా. ఐ డూ సమ్ సిటప్స్. సిటప్స్ అంటే మనం ఒక్కొక్కసారి చూడండి, మనం పోలీస్ ట్రైనింగ్ వెళ్తే ఇలా 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 ఎగురుతాం చూసారా, అంటే ఇట్లా కూర్చొని ఇట్లా 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 చేస్తాం చూసారా, అంటే సిటప్స్. సిటప్స్ ఎస్, డూ లైక్ దిస్, డూ లైక్ దిస్, దట్ ఈస్ కాల్డ్ సిటప్స్. అలాంటివి చేస్తాను అంటే ఐ డూ సమ్ సిటప్స్. అండ్ ద సెకండ్ వన్, నెక్స్ట్ వన్ ఏంటి? ఐ డూ సమ్. ఐ వచ్చింది కాబట్టి డూ V1. ఐ డూ సమ్ పుల్అప్స్. ఇంకా నేను వర్బులు ఎక్స్ప్లెయిన్ చేయను, డైరెక్ట్గా సెంటెన్స్లోకి వెళ్తానండి. అర్థమైంది కదా? ఐ డూ సమ్ పుల్అప్స్. మరి పుల్అప్స్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక పైన ఇలా పోలీస్ ట్రైనింగ్లో కానీ ఇంట్లో కానీ ఈ ఈ కండలు పెరగడం కోసం ఇట్లా చేస్తారు తెలుసా. ఏదైనా పైన పట్టుకుని ఇలా ఇలా చేస్తారు చూసారా, ఇలా పైకి లేస్తారు. లేసేదాన్ని పుల్అప్స్ అంటాం. అంటే అట్లాంటివి చేస్తే చెప్పండి, ఐ డూ సమ్ పుల్అప్స్. ఐ డూ సమ్ పుల్అప్స్. లేదా పుషప్స్. ఐ డూ సమ్ పుషప్స్. ఐ డూ సమ్ పుషప్స్. పుషప్స్ అంటే ఏంటి అంటే, మనం ఇలా పడుకొని ఇలా చేస్తాం చూసారు ఎక్సర్సైజెస్, ఇలా డిప్స్ కొడతాం. ఇట్లా ఇట్లా పడుకొని ఇట్లా పడుకొని ఇట్లా ఇట్లా కొడతాం, డిప్స్ కొడతాం చూసారా, మీకు బాగా తెలుసు. దాన్ని ఐ డూ సమ్ పుషప్స్ అంటాం. ఇట్లా ఇలా చేస్తాం చూసారా, పుషప్స్. అలాగే ఐ డూ సమ్ నీ బెండ్స్. నీ బెండ్స్ అంటే ఇట్లా ఒక కాలు ముందు పెట్టి మళ్ళీ ఇలా ఇలా. లుక్ అట్ దిస్. అంటే బాగా చూడండి, ఇట్లా ఐ డూ నీ బెండ్స్. ఐ డూ నీ బెండ్స్ లైక్ దిస్. ఐ డూ నీ బెండ్స్. ఇట్లా కూడా చేస్తాం. ఇట్లా అంటే చూసారా, ఇలా పట్టుకొని ఇలా. దిస్ ఇస్ కాల్డ్ నీ బెండ్స్. కాబట్టి ఐ డూ నీ బెండ్స్. అలాగే షీ రన్స్. షీ రన్స్ ఇన్ ద పార్క్. ఆమె పార్కులో పరిగెడుతుంది. షీ రన్స్ ఇన్ ద పార్క్. అలాగే హీ వర్క్స్ అవుట్ ఇన్ ద జిమ్. హీ వర్క్స్. హీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కదా. హీ వర్క్స్ అవుట్ ఇన్ ద జిమ్. అతను జిమ్లో వర్కౌట్ చేస్తాడు. జిమ్లో చాలా చేస్తాం కాబట్టి దాన్ని సింపుల్గా వర్కౌట్ అంటాం. అంటే వర్కౌట్ అంటే జిమ్లో చేసే పనులన్నింటినీ వర్కౌట్ అంటాం. దాన్నే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హీ వర్క్స్ అవుట్. హీ వర్క్స్ అవుట్. అలాగే షీ డస్ యోగా ఎవ్రీడే. ఎవరైనా అమ్మాయిలు చూడండి, ఈ ఎక్సర్సైజ్లు అన్నీ చేయకుండా పొద్దున్న నిద్ర లేచిన తర్వాత యోగా కానీ మెడిటేషన్ కానీ చేస్తారు కదా. అలా చెప్పాల్సి వస్తే ఆమె యోగా చేస్తుంది ప్రతిరోజు అంటే షీ డస్ యోగా. షీ డస్ యోగా. షీ డస్ యోగా. షీ డస్ యోగా ఎవ్రీడే, ప్రతిరోజు. ఐ డూ పూజ ఎవ్రీడే. నేను ప్రతిరోజు పూజ చేస్తాను. షీ డస్ యోగా ఎవ్రీడే. ఐ డూ పూజ ఎవ్రీడే. నేను ప్రతిరోజు పూజ చేస్తాను. అలాగే దే డూ జాగింగ్. దే డూ జాగింగ్. జాగింగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ అంటే బాగా పరిగెత్తాను.
వాకింగ్ అంటే ఇలా నడవడం, సింపుల్గా నడవడం. జాగింగ్ అంటే ఇలా ఫాస్ట్గా రెండు చేతులు పెట్టుకుని ఇలా అనుకుంటారు చూసారా, ఇలా లుక్ అట్ దిస్, ఇలా 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 చేయకుండా ఇలా వెళ్తుంటారు చూసారా చూసారా, ఇలా ఇలా అంటే చేతులు ఫాస్ట్ అంటే అంత రన్నింగ్ కాదు, వాకింగ్ కాదు, రన్నింగ్ అండ్ వాకింగ్ బిట్వీన్ డూ సమ్ యాక్షన్స్. అంటే అంత వేగంగా పరిగెత్తడం కాదు, మరి అంత స్లోగా నడవడము కాదు, అలా కాకుండా ఇలా చేసేదాన్ని జాగింగ్ అంట, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి దే డూ, దే అంటే వారు ఏం చేస్తారు, డూ అంటే చేయడం, దే డూ ఏం చేస్తారంట, జాగింగ్, దే డూ జాగింగ్. Sometimes we do meditation, sometimes we do meditation, sometimes we do అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇచ్చేస్తాం చూడండి. షీ అయింది, ఐ చెప్పాను, అలాగే దే చెప్పాను, అలాగే హీ చెప్పాను, ఇక్కడ హీ చెప్పాను, అలాగే నెక్స్ట్ వీ వచ్చాను. We do meditation sometimes, sometimes we do meditation. అప్పుడప్పుడు మెడిటేషన్ చేస్తాను. After waking up, you study your difficult subject. ఇక్కడ యూ అంటే ఆ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి చెప్పేశాను. అంటే ఆఫ్టర్ వేకింగ్ అప్, నిద్ర లేచిన తర్వాత, యూ స్టడీ యువర్ డిఫికల్ట్ సబ్జెక్ట్, యువర్ డిఫికల్ట్ సబ్జెక్ట్. కొంతమంది ఏం చేస్తారు, కష్టంగా ఉన్న సబ్జెక్ట్ని తెల్లవారుజామున లేచి బాగా చదువుతూ ఉంటారు. సో అలా ఆఫ్టర్ వేకింగ్ అప్ యూ స్టడీ యువర్ డిఫికల్ట్ సబ్జెక్ట్. దెన్ ఇట్ వర్క్స్, నెక్స్ట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఇట్ వర్క్స్ ఆల్వేస్ రీడింగ్ అర్లీ ఇన్ ద మార్నింగ్. ఇట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్క్స్ వచ్చింది. ఇట్ వర్క్స్ ఆల్వేస్ రీడింగ్ అర్లీ ఇన్ ద మార్నింగ్. పొద్దున్న చేసేది ఏ పనైనా కూడా పనిచేస్తుంది. అంటే పొద్దున నిద్ర లేచిన తర్వాత తెల్లవారుజామున కూడా చదివేది అది ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి ఇట్ వర్క్స్ ఆల్వేస్ రీడింగ్ అర్లీ ఇన్ ద మార్నింగ్. పొద్దున్నే చదివేది ఖచ్చితంగా పనిచేస్తుంది. నెక్స్ట్ పర్సన్తో చెప్తున్నాను చూడండి. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నేమ్ వాడుతున్నాను. అరుణ అంటే అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అయిపోయాయి. అరుణ గోస్ టు ద కిచెన్, అరుణ గోస్ టు ద కిచెన్. అరుణ అనేది నేమ్, అరుణ అనేది నేమ్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి V5 రావాలి, వర్బ్ V5 వచ్చింది. అరుణ గోస్ టు ద కిచెన్, అరుణ కిచెన్ లోకి వెళ్తుంది. షీ మేక్స్, వెళ్ళి ఏం చేస్తుంది అంటే షీ మేక్స్ బ్రేక్ఫాస్ట్, షీ మేక్స్ అనొచ్చు, లేదా షీ కుక్స్ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, షీ ప్రిపేర్స్ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు. వర్బులు రకరకాలుగా ఉంటాయి, అన్ని వర్బులు ఇస్తా. షీ మేక్స్ బ్రేక్ఫాస్ట్, షీ మేక్స్ బ్రేక్ఫాస్ట్ ఎవరి కోసం, షీ మేక్స్ బ్రేక్ఫాస్ట్ టు మీ, నా కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. షీ మేక్స్ బ్రేక్ఫాస్ట్ టు మీ. After completing her works, she calls me to wake up. ఆమె బ్రేక్ఫాస్ట్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత నన్ను నిద్ర లేపుతుంది. దెన్ అప్పుడు నేనేం చేస్తానంటే నిద్ర లేచిన తర్వాత I go to washroom. I complete my ablutions. Ablutions అంటే నేచర్ కాల్స్, ఆల్రెడీ నేర్చుకున్నాం ablutions. I complete my nature calls. I brush my teeth. I take shower bath. నేను shower bath చేస్తాను. I take shower bath. I comb my hair. అంటే తల దువ్వుకుంటాను. I comb my hair. అలాగే my wife అనేది సింగులర్ కాబట్టి my wife selects, V5 వచ్చింది వర్బ్. My wife select చేస్తుంది. ఏది, my wife selects a suit for that day. నా కోసము ఈ సూట్ వేసుకోండి ఈ రోజు అని my wife సెలెక్ట్ చేస్తుంది. అంటే my wife selects a suit for me, suit for that day. ఆ రోజుకి ఒక సూట్ నాకు ఇది వేసుకోండి ఈ రోజు అని చేస్తుంది. I wear my suit which my wife prefers on that day. ఎంత సెంటెన్స్ ఎంత బాగుందో. I wear my suit, నా సూట్ వేసుకుంటాను. which my wife prefers. Wife అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బ్ V5 లో రావాలి. కాబట్టి which my wife
ప్రిఫర్స్, విచ్ మై వైఫ్ ప్రిఫర్స్ ఆన్ దట్ డే. మా వైఫ్ ఆ రోజు సెలెక్ట్ చేసింది అది వేసుకుంటాను. సమ్ టైమ్స్ అలా అప్పుడే ఎప్పుడు మా వైఫ్ వేసింది చెప్పిందే కాకుండా సమ్ టైమ్స్ ఐ చూస్ మై సెల్ఫ్, అప్పుడప్పుడు నా చాయిస్ కూడా తీసుకుని వేసుకుంటాను. మా వైఫ్ చెప్పింది వేసుకుంటాను, అప్పుడప్పుడు నా చాయిస్ కూడా తీసుకుంటాను. సమ్ టైమ్స్ ఐ చూస్ మై సెల్ఫ్. ఆఫ్టర్ గెట్టింగ్ రెడీ ఐ గో టు నియర్ మై మదర్స్ ప్లేస్. అంటే రెడీ అయిన తర్వాత ఐ గో టు మై మదర్స్ ప్లేస్ అంటే మా అమ్మగారు కూర్చున్న చోట. వేర్ సిట్స్ రెగ్యులర్లీ. వేర్ సిట్స్ అంటే ఎందుకు సిట్స్ అన్నానంటే మై మదర్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సిట్స్ వచ్చింది. వేర్ మై మదర్ సిట్స్ అన్నారు కాబట్టి సింపుల్ గా వేర్ సిట్స్ రెగ్యులర్లీ. ఆమె రెగ్యులర్ గా కూర్చున్న చోటుకి నేను వెళ్తాను. వెళ్ళి ఏం చేస్తాను? ఐ ఆస్క్ ఎవ్రీథింగ్ అబౌట్ ద లాస్ట్ డే గురించి అడుగుతాను, రాత్రి గురించి అడుగుతాను. ఎక్కడ బాగా వచ్చిందండి మా అమ్మ, బాగుందా లేదా అని అడుగుతాను. నెక్స్ట్ వి అంటే మేము, అంటే నేను మా అమ్మ. వి అంటే నేను మా అమ్మ. వి బోత్ ఇద్దరం గెట్ ఇన్ టు ద కిచెన్. వి బోత్ గెట్ ఇన్ టు ద కిచెన్. ఇద్దరు కిచెన్ లోకి వెళ్తాము. ఎందుకు? ఫర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం కిచెన్ లోకి వెళ్తాము. అప్పుడు వెళ్ళిన తర్వాత మై వైఫ్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కదా. మై వైఫ్ సర్వ్స్, మా భార్య సర్వ్స్ అంటే వడ్డిస్తాయి. వడ్డించడాన్ని సర్వ్ అంటాం కదా. మై వైఫ్ సర్వ్స్ ఏ వడ్డిస్తుంది? బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తుంది. వైల్ హ్యావింగ్ ద బ్రేక్ఫాస్ట్, ఇక్కడ బిఎఫ్ అని రాశాను, బ్రేక్ఫాస్ట్ అని అర్థం. వైల్ హ్యావింగ్ ద బ్రేక్ఫాస్ట్ మై వైఫ్ ప్రిపేర్స్ లంచ్ బాక్స్ ఫర్ మీ. మై వైఫ్ ప్రిపేర్స్ లంచ్ బాక్స్ ఫర్ మీ. నా కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తుంది. సో ఇలా మనకు ఎంత సింపుల్ సెంటెన్సెస్ చూడండి, ఎన్ని సెంటెన్సెస్ వచ్చాయో. ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ దగ్గరే ఉన్నాయి. దిస్ ఇస్ పార్ట్ 1. మనం ఎందుకంటే 1000 సెంటెన్సెస్ చెప్పాల్సి వస్తే, 1000 వాక్యాలు చెప్పాల్సి వస్తే ఒకటే క్లాస్ లో చెప్పామనుకోండి. యాక్చువల్గా ఇది 6 అవర్స్ క్లాస్. 2 అవర్స్ హ్యాబిచువల్ యాక్షన్ క్లాస్, 2 అవర్స్ హ్యాబిచువల్ యాక్షన్స్ క్లాస్ ప్లస్ 4 అవర్స్ ఇలా స్టాండర్డ్ ఫ్రేజెస్ క్లాస్. సో 1000 చెప్పాలంటే ఒకే క్లాస్ లో కాదు, కంటిన్యూ చేస్తాను. ఎంత సింపుల్ గా ఉందో చూడండి. మరిన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మరిన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీరు నేర్చుకోండి. ఎందుకంటే ఆ లోపల మీరు ఏం చేస్తారంటే మన 36 డేస్, మన 36 రోజులు, 36 డేస్, 36 రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ మనం రిలీజ్ చేయడం జరిగింది. 36 రోజులు అంటే 45 డేస్ కోర్స్. ఇప్పుడు మీకు ఏదైతే జరుగుతుందో ఆ 45 డేస్ కోర్స్ బుక్ ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ అయింది. 45 డేస్. ఈ 36 ఏంటంటే 36 డేస్ క్లాసెస్, 9 డేస్ టిప్స్ అండ్ టెక్నిక్స్. 9 రోజులు కేవలం టిప్స్ అండ్ టెక్నిక్స్ చెప్తాను. 9 రోజులు టిప్స్ అండ్ టెక్నిక్స్ ఇస్తాను మీకు. కాబట్టి ఈ బుక్ను ఓపెన్ చేసుకుని పేజ్ నెంబర్ 4 ఓపెన్ చేసుకుంటే క్లియర్గా మీకు అన్ని అక్కడ కనపడతాయి. యూ కెన్ ఫాలో అండ్ లుక్ అట్ దిస్ వన్. మీరు మరిన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఎంత సింపుల్గా ఉందో చూడండి. షీ వేక్స్ అప్ at 6 o'clock. దీన్నే ఐ వేక్ అప్, వి వేక్ అప్, యూ వేక్ అప్, దే వేక్ అప్, హీ వేక్స్ అప్, షీ వేక్స్ అప్, అలాగే ఇట్ వేక్స్ అప్, అరుణ వేక్స్ అప్. ఇటు మనం చెప్పొచ్చు. మరిన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. మరికొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఎవ్రీవన్ మస్ట్ ఫోకస్. ఎస్, లుక్ అట్ దిస్. ఆఫ్టర్ మై బ్రేక్ఫాస్ట్ అంటే నా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత, ఆఫ్టర్ మై బ్రేక్ఫాస్ట్ I take cup of coffee. అంటే నా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఐ అంటే నేను కదా, V1 రావాలి. ఆల్రెడీ డిస్కస్ చేయం. ఒకసారి చెప్తున్నాను. ఐ టేక్ కప్ ఆఫ్ కాఫీ అంటే ఒక కప్ కాఫీ తీసుకుంటాను. లేదా దీన్నే I have a cup of coffee. Sometimes అప్పుడప్పుడు I have a glass of juice. అప్పుడప్పుడు ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటాను. I have a glass of juice. I ask newspaper to survey. అంటే నేను అడుగుతాను. ఎవరిని? నా సర్వెంట్ని అడుగుతాను. న్యూస్ పేపర్
వేర్ ఇట్ ఈస్, ఎక్కడ ఉంది అని. షీ బ్రింగ్స్ ద న్యూస్ పేపర్, షీ బ్రింగ్స్ అంటే తీసుకొని వస్తుంది, ఆమె తీసుకొని వస్తుంది. షీ బ్రింగ్స్ ద న్యూస్ పేపర్ అండ్ షీ పుట్స్ ఆర్ షీ కీప్స్ ద న్యూస్ పేపర్ ఎక్కడ, ఆన్ ది టేబుల్, నా టేబుల్ ముందు పెడుతుంది, నా టేబుల్ పైన పెడుతుంది. దెన్ ఐ రీడ్ న్యూస్ పేపర్, నేను ఆ న్యూస్ పేపర్ చదువుతాను. మై వైఫ్ లుక్స్, చూడండి, మై వైఫ్ లుక్స్ ఇంటూ ఆల్ ది హెడ్లైన్స్ వన్స్, నా భార్య అన్ని హెడ్లైన్స్ ఒకసారి చూస్తాయి. మై సన్, నా కొడుకు ఏం చేస్తాడు అంటే, మై సన్ గ్లాన్సెస్ అట్ ఆల్ ది ఇమేజెస్ ఎవ్రీ డే, ప్రతిరోజు న్యూస్ పేపర్ వచ్చే బొమ్మలన్నీ చూస్తాడు. మై సన్ గ్లాన్సెస్ అట్ అన్ని చూస్తాడు. సమ్ టైమ్స్ మై సన్ ఆస్క్స్, అడుగుతాడు, అప్పుడప్పుడు నా కొడుకు అడుగుతాడు ఏమి, సమ్ టైమ్స్ మై సన్ ఆస్క్స్ డౌట్స్ ఇన్ ద న్యూస్ హెడ్లైన్స్, న్యూస్ హెడ్లైన్స్ లో కొన్ని డౌట్స్ అడుగుతాడు, ఎందుకు ఇట్లా జరిగింది ఏమి డౌట్స్ అడుగుతాడు. ఐ క్లీన్ ద హౌస్, ఇక్కడ మీకు హౌస్ కి హోమ్ కి డిఫరెన్సెస్ చెప్పాను నేను ఆల్రెడీ. హౌస్ ఎప్పుడు వాడాలి, హోమ్ ఎప్పుడు వాడాలి, చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది హౌస్ కి హోమ్ కి. సో ఎవరైనా ఇంకా తెలుసుకోకుంటే ఆల్రెడీ మన వీడియో చేశాను, అది అడగండి, నేను పర్సనల్గా పంపిస్తాను. ఐ క్లీన్ ద హౌస్, హోమ్ అని ఎప్పుడు అనాలి, హౌస్ అని ఎప్పుడు అనాలి. ఐ డస్ట్ ద రూమ్, డస్ట్ అంటే ఏదైనా దుమ్ము ధూళి పట్టిన దాన్ని నేను తుడుస్తానని చెప్పాల్సి వస్తే ఐ డస్ట్ ద రూమ్స్, లేదా ఐ వాష్ ద ఫ్లోర్, కింద ఫ్లోర్స్ వాష్ చేస్తాను. అలాగే షీ స్విచెస్ ద టీవీ, షీ వచ్చింది కాబట్టి స్విచెస్, షీ స్విచెస్ ఆన్ టీవీ, లేదా షీ టర్న్స్ ఆన్, స్విచ్ ఆన్ అన్నా టర్న్ ఆన్ అన్నా పుట్ ఆన్ అన్నా అన్ని మీనింగ్స్ ఉంటాయి, అంటే ఆన్ చేయడం. షీ స్విచెస్ ఆన్ టీవీ, షీ టర్న్స్ ఆన్ టీవీ, షీ పుట్స్ ఆన్ టీవీ. సో ఇట్లా మన ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్, నిద్ర లేచి బ్రేక్ఫాస్ట్ అయ్యి కాఫీ జ్యూస్ అలా తీసుకొని టీవీ ఆన్ చేసాము. ఇంకా చాలా పనులు చెప్పాలా, అలా మీకు 1000 ఫ్రేజెస్ ఉంటాయి. 1000 ఫ్రేజెస్ మన బుక్లో క్లియర్గా పెట్టారు. దిస్ ఈస్ పార్ట్ 1. ఇది మీకు పార్ట్ 1 రూపంలో ఇస్తున్నాను. అన్ని మీకు సెంటెన్సెస్ అన్నీ కూడా నేను మన బుక్లో మరొకసారి చెప్తున్నాను. మన బుక్లో అన్నీ పెట్టాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాక్టీస్ సెట్స్ పెట్టాను. కావాలంటే మీరు పీడిఎఫ్ రూపంలో కూడా తీసుకోవచ్చు, వాటిని కూడా పీడిఎఫ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. 8099932320. మరొక్కసారి చెప్తున్నాను, 2011 నుంచి ఏ ఓల్డ్ స్టూడెంట్ అయినా కూడా 2022లో మనం ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసాం. మీరు ఎక్కడున్నా కూడా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు రీజాయిన్ కావాలి అనుకుంటే మళ్ళీ ఫీజు కట్టే పని లేదు. ఆల్రెడీ మీరు ఫీజు పే చేసి ఉంటారు కాబట్టి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చాను కాబట్టి I had given a word to all of you when you joined. మీరు జాయిన్ అయినప్పుడే నేను మీకు మాట ఇచ్చున్నాను, లైఫ్ టైం ఉంటుంది మీ ఫీజు వ్యాలిడిటీ అని. మీరు మళ్ళీ కూడా మీరు లాగిన్ అవ్వాలి. ఇన్నాళ్ళు నా క్లాసులు ఆన్లైన్లో ఉంటే ఈవినింగ్ 7:30 to 8:30 క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. మీరు ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నా స్టూడెంట్స్ ఎక్కడున్నా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఓల్డ్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా కూడా మీ ఓల్డ్ స్టూడెంట్స్కి ₹1 కూడా ఫీజు తీసుకోరు. ఆల్రెడీ మీరు పేమెంట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ వినాలనుకున్నా కూడా రండి. డైలీ జరుగుతున్నాయి క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us అండ్ విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్. పార్ట్ 2లో మళ్ళీ కలుసుకుందాం. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్. మరొక క్లాస్లో మరికొంత ఇన్ఫర్మేషన్తో నేను ఉంటాను. మీ శేఖర్ సార్. హ్యావ్ ఎ నైస్ సెంచువల్. బాయ్ అండ్ జై హింద్.